ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. త్రిబుల్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల వంశంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు 12 రాసుల వారికి ఏ సంఖ్యలు కలిసి వస్తాయి, రంగుల యొక్క దిక్కుల యొక్క ప్రాధాన్యత, ఏ దేవతల్ని పూజించాలి, ఏ కార్యక్రమాలు ఏ రాసులు వారు చేపట్టాలి అనేటువంటి అంశాలతో పాటు భక్తుల యొక్క కోరికల్ని తీర్చేటువంటి శ్రీ షిరిడి సాయిబాబా యొక్క ప్రేమతత్వం ఏమిటో ఈనాటి ఆంతర్యంలో పరిశీలిద్దాం. శ్రీ విజయనామ సంవత్సరం జ్యేష్ఠ మాసం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు. ఈరోజు జ్యేష్ఠ శుద్ధ ద్వాదశి ఆధ్యాత్మిక కార్యక్రమాలకి బాగా పనిచేస్తుంది. అలాగే ఈరోజు లక్ష్మీవారం లేదా గురువారం. ఈ గురువారం నాడు చేసేటువంటి ఈశ్వరాభిషేకం బృహస్పతి యొక్క అనుగ్రహాన్ని కలిగించి శుభ ఫలితాలని కలిగిస్తుంది. ఈరోజు నక్షత్రం స్వాతి. ఈ స్వాతి నక్షత్రంలో పుట్టేటువంటి వారికి దోషం లేదు, శుభప్రదమైనది. అలాగే స్వాతి నక్షత్రంలో పుట్టేటువంటి వారికి రాహు మహాదశతోటి ప్రారంభమవుతుంది. అనంతరం నక్షత్రం విశాఖ. ఈ విశాఖ నక్షత్రంలో ఏ పాదంలో పుట్టినప్పటికీ కూడా సామాన్య దోషం, ఏకాదశ పూర్వక రుద్రాభిషేకం ఈ దోష నివృత్తికి దోహదపడుతుంది. అలాగే విశాఖ నక్షత్రంలో పుట్టేటువంటి వారికి గురు మహాదశతోటి ప్రారంభమవుతుంది. ఈ బృహస్పతి యొక్క స్థితి శుక్ర బుధులతోటి రవితోటి కూడి ఉంది కాబట్టి, ఈ గురుమౌఢ్యమి కూడా ఉంది కాబట్టి ఈ దోష నివృత్తికై శనగల దానం బాగా ఉపకరిస్తుంది. ఇక ఈరోజు 12 రాసుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలను పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్టయితే ఆందోళనకర పరిస్థితులు తగ్గుతాయి. అవమానకర సంఘటనలు ఉన్నప్పటికీ నెగ్గుకు రాగలుగుతారు. వ్యాపార నిర్ణయాల విషయంలో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తప్పనిసరి. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో కూడా ఆశించినటువంటి ప్రయోజనాలు వేగవంతంగా పొందలేకపోతారు. విద్యా సంబంధిత విషయాల్లో బలం చేకూరుతుంది. గృహ సంబంధిత కార్యక్రమాలు సామాన్యం. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం దక్షిణామూర్తి. ఈరోజు మీరు దక్షిణామూర్తి స్వామిని దర్శించడం, స్వామికి అభిషేకాదులు నిర్వహించడం వంటి కార్యక్రమాలు గ్రహ ప్రతికూలతని దూరం చేస్తుంది. అవమానకర సంఘటనల నుంచి రక్షణ కలిగిస్తుంది. ఆర్థిక ప్రయత్నాలు ఈరోజు మీకు ఊరట కలిగిస్తాయి. ఈరోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్టయితే ఆందోళనకర పరిస్థితులు తగ్గుతాయి. ఆప్యాయతతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ గృహంలో కొనసాగుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాలపై మక్కువ పెరుగుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. స్థిరాస్తి విషయాలు బాగా అనుకూలిస్తాయి. గృహ విషయాల్లో కూడా ఆనందకర సంఘటనలు కొనసాగుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఆంజనేయ స్వామి. ఈ రోజు మీరు ఆంజనేయ స్వామిని దర్శించడం, స్వామికి అభిషేకాదులు నిర్వహించడం వంటి కార్యక్రమాలు కుజుడు ద్వారా ఏర్పడేటువంటి రుగ్మతల్ని దూరం చేస్తుంది. విశేష స్పందనతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ ద్వారా విజయాన్ని తెచ్చిపెడుతుంది. విదేశీ వ్యవహారాలు, ప్రక్రియలు, సంభాషణలు ఈ రోజు మీకు ఉపకరిస్తాయి. ఈరోజు మిథున రాశి వారిని పరిశీలించినట్టయితే ఆహ్లాదకర సంఘటనలు గృహంలో చోటు చేసుకుంటే రాజకీయ లబ్ధికే చేపట్టేటువంటి కార్యక్రమాలు కలిసి వస్తాయి. నూతన కార్యక్రమాలను ప్రారంభించగలుగుతారు. స్త్రీలు శుభవార్తలు వింటారు. వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితుల్ని అధిగమించగలుగుతారు. ఆర్థికపరమైనటువంటి వ్యవహారాలు బాగానే కలిసి వస్తాయి. స్థిరాస్తి విషయాల్లో చిరు సమస్యలు తలెత్తుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి తోడ్పడుతుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం సుబ్రహ్మణ్య స్వామి. ఈ రోజు మీరు సుబ్రహ్మణ్య స్వామిని దర్శించడం, స్వామికి అభిషేకాదులు నిర్వహించడం వంటి కార్యక్రమాలు ఉత్తమ ఫలితాలని కలిగిస్తుంది. విజయాల్ని దగ్గర చేస్తుంది. విదేశీ ప్రయాణాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈరోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్టయితే శత్రువులపై విజృంభించగలుగుతారు. స్థిరాస్తి విషయాల్లో చిరు సమస్యలు తలెత్తుతాయి. నూతన కార్యక్రమాల విషయంలో కూడా చిరు అసంతృప్తి సంఘటనలు లేకపోలేదు. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో జాగ్రత్తలు తప్పనిసరి. ఆర్థిక సంబంధ బాంధవ్యాల విషయంలో కూడా శ్రద్ధ లోపిస్తుంది. కుటుంబ వ్యవహారాలు సామాన్యం. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఈశ్వరుడు. ఈ రోజు మీరు శివాలయాన్ని దర్శించడం, ఈశ్వరుడికి అభిషేకాదులు నిర్వహించడం వంటి కార్యక్రమాలు ఆరోగ్య రక్షణకి తోడ్పడతాయి. ఆరోగ్య పరీక్షలు ఈ రోజు మీకు మేలుని కలిగిస్తాయి. ఈ రోజు సింహరాశి వారిని పరిశీలించినట్లయితే ఆనందకర వాతావరణం గృహంలో చోటు చేసుకుంటుంది. బంగారం వంటి విలువైనటువంటి వస్తువుల కొనుగోళ్లు ఆనందాన్ని కలిగిస్తాయి. పిల్లల విషయంలో కూడా శ్రద్ధ వహించగలుగుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆర్థిక అభివృద్ధి కొనసాగుతుంది. నూతన కార్యక్రమాలని వృత్తిరీత్యా కూడా చేపట్టగలుగుతారు. ఆర్థిక సమస్యలు సమసిపోతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఈశ్వరుడు. ఈ రోజు మీరు శివాలయాన్ని దర్శించడం, ఈశ్వరుడికి
అభిషేకాదులు నిర్వహించడం వంటి కార్యక్రమాలు ఉత్తమ ఫలితాలని కలిగింపజేస్తుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల ద్వారా విజయాలను తెచ్చిపెడుతుంది. ఆదాయం పెరుగుతుంది. ఉద్యోగ నూతన ప్రయత్నాలు ఈరోజు మీకు ఆనందాన్ని కలిగిస్తాయి. ఈరోజు కన్యారాశి వారిని పరిశీలించినట్టయితే ఉద్యోగ సంబంధిత వ్యవహారాల్లో చిరు సమస్యలు తలెత్తుతాయి. ఆందోళనకర పరిస్థితులు అన్ని రంగాల వారికి కూడా ఏర్పడతాయి. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో జాగ్రత్తలు తప్పనిసరి. ఆర్థిక వ్యవహారాల్లో కూడా సమస్యలు తలెత్తుతాయి. గృహ విషయాలు సామాన్యం. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 1. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. దక్షిణ దిశ ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం గణపతి. ఈరోజు మీరు మహాగణపతిని దర్శించడం, స్వామికి అభిషేకాదులు నిర్వహించడం వంటి కార్యక్రమాలు విఘ్నాలని దూరం చేసి విజయాలని దగ్గర చేస్తుంది. ఆర్థిక సంబంధిత నూతన ప్రయత్నాలు ఈరోజు మీకు ఊరట కలిగిస్తాయి. ఈరోజు తులారాశి వారిని పరిశీలించినట్టయితే స్థిరాస్తి విషయాల్లో ఏర్పడినటువంటి సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. నూతన కార్యక్రమాలను వేగవంతంగా ప్రారంభించగలుగుతారు. అదృష్ట సంఘటనలు వృత్తిరీత్యా చోటు చేసుకుంటాయి. వ్యాపార విజయాలు చేజిక్కించుకోగలుగుతారు. గృహ విషయాల్లో ఆశించినటువంటి ఫలితాలు దక్కుతాయి. స్త్రీలు శుభవార్తలు వింటారు. నూతన ఆనందం గృహంలో కొనసాగుతుంది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 6. తెలుపు వర్ణం ప్రశాంతతని పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం మహావిష్ణువు. ఈరోజు మీరు మహావిష్ణువుని దర్శించడం, విష్ణు సహస్రనామం పఠించడం వంటి కార్యక్రమాలు ఉత్తమ ఫలితాలని కలిగిస్తాయి. ఆందోళనని తగ్గిస్తుంది. అదృష్టాన్ని కలిగిస్తుంది. వ్యాపార నూతన ప్రయత్నాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్టయితే ఆహ్లాద సంఘటనలు గృహంలో చోటు చేసుకుంటాయి. ఆకస్మిక పరిస్థితులు అనుకూలిస్తాయి. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో ఏర్పడినటువంటి నష్టాలని భర్తీ చేసుకునేటువంటి అవకాశాలు కూడా దగ్గరవుతాయి. శారీరక శ్రమ అధికంగా ఉంటుంది. మిత్రుల ద్వారా సమస్యలు ఏర్పడేటువంటి సంఘటనలు లేకపోలేదు. ఆరోగ్య విషయంలో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తప్పనిసరి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 1. పసుపు వర్ణం త్వరితగతిని శుభాలని కలిగిస్తుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం సుబ్రహ్మణ్య స్వామి. ఈ రోజు మీరు సుబ్రహ్మణ్య స్వామిని దర్శించడం, స్వామిని ఎర్రటి పూలతో పూజించడం వంటి కార్యక్రమాలు మానసిక ఆందోళనని దూరం చేసి విజయాన్ని దగ్గర చేస్తుంది. ఆర్థిక పుష్టికి దోహదపడుతుంది. వ్యాపార సంబంధ బాంధవ్యాలు ఈరోజు మీకు ఉపకరిస్తాయి. ఈరోజు ధనుసు రాశి వారిని పరిశీలించినట్టయితే వ్యాపార నిమిత్తమే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో చురుకైనటువంటి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. బరువు బాధ్యతలు పెరిగినప్పటికీ సక్రమ నిర్వహణ కొనసాగుతుంది. ఉద్యోగ సంబంధిత వ్యవహారాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు నెరవేరుతాయి. విద్యా సంబంధిత వ్యవహారాలు కూడా అనుకూలిస్తాయి. నూతన కార్యక్రమాల్ని చకచకా పూర్తి చేయగలుగుతారు. ఆత్మస్థైర్యం పెరుగుతుంది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతని పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి. ఈ రోజు మీరు వెంకటేశ్వర స్వామిని దర్శించడం, స్వామికి అభిషేకాదులు నిర్వహించడం వంటి కార్యక్రమాలు ఆర్థిక పరమైనటువంటి అంశాల్లో విజయాలను తెచ్చిపెడతాయి. మానసిక ఉల్లాసం పెరుగుతుంది. విద్యా సంబంధిత ప్రయత్నాలు ఈరోజు మీకు ఆనందాన్ని కలిగిస్తాయి. అలాగే ఉద్యోగ ప్రయత్నాలు కూడా ఆనందాన్ని కలిగిస్తాయి. ఈరోజు మకర రాశి వారిని పరిశీలించినట్టయితే మానసిక ఆందోళనలు తగ్గుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలపై మక్కువ పెరుగుతుంది. శ్రద్ధ పెరుగుతుంది. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో కూడా ఆర్థిక సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. నూతన కార్యక్రమాలు ఒప్పందాల రీత్యా వ్యాపారంలో కొనసాగించగలుగుతారు. గృహ సంబంధిత విషయాలు అనుకూలం. ప్రయాణాలు సానుకూలం. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి తోడ్పడుతుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం గణపతి. ఈ రోజు మీరు మహాగణపతిని దర్శించడం, పూజించడం ద్వారా విఘ్నాలు దూరం అవుతాయి. విజయాలు దగ్గరవుతాయి. విద్యా సంబంధిత నూతన ప్రయత్నాలు, వ్యాపార సంబంధిత నూతన ప్రయత్నాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు కుంభరాశి వారిని పరిశీలించినట్లయితే ఆహ్లాద సంఘటనలు అన్ని రంగాల వారికి కూడా చేకూరుతాయి. నూతన ఉత్సాహంతో కార్యక్రమాన్ని ప్రారంభించగలుగుతారు. విద్యా విషయాల్లో ఏర్పడినటువంటి ఆటంకాలకు స్వస్తి చెప్పగలుగుతారు. నూతన స్నేహాలు తద్వారా లబ్ధి చేకూరుతాయి. విజయ పరంపర వ్యాపారపరంగా కొనసాగుతుంది. ఆనందకర వాతావరణం గృహంలో చోటు చేసుకుంటుంది. పిల్లల అభివృద్ధి ఆనందాన్ని కలిగిస్తుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం అనుకూలతకి తోడ్పడుతుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం మహాగణపతి. ఈ రోజు మీరు మహాగణపతిని దర్శించడం, గణపతిని పూజించడం వంటి చర్యలు అర్ధాశ్రమ కుజుడు ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూలత దూరం అవుతుంది. ఆందోళన తగ్గుతుంది. గృహ సంబంధిత కార్యక్రమాలు ఈ రోజు మీకు అనుకూలిస్తాయి. ఈ రోజు మీనరాశి వారిని పరిశీలించినట్టయితే వ్యవహారాల్లో అనుకూలత సంపాదించుకోగలుగుతారు. తెలివైనటువంటి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. సానుకూలతో కూడినటువంటి సంభాషణ ద్వారా
విజయాలు దగ్గరవుతాయి. ఉత్తమ మార్గాల్ని వ్యాపారీత్యా ఎంచుకోగలుగుతారు. పెట్టుబడుల విషయంలో కూడా జాగ్రత్తలతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా విజయాలు దగ్గరవుతాయి. ఆరోగ్య విషయంలో చిరు సమస్యలు తలెత్తుతాయి, అయినప్పటికీ విజయాలు కొనసాగుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతని పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఈశ్వరుడు. ఈ రోజు మీరు శివాలయాన్ని దర్శించడం, ఈశ్వరుడికి అభిషేకాదులు నిర్వహించడం వంటి కార్యక్రమాలు గ్రహ ప్రతికూలతని దూరం చేసి విజయాలను దగ్గర చేస్తుంది. అర్ధాష్టమ గ్రహాల ద్వారా, అష్టమ గ్రహాల ద్వారా ఏర్పడేటువంటి ప్రమాదాలని దూరం చేస్తుంది. ఆరోగ్య పరీక్షలు ఈ రోజు మీకు మేలుని కలిగిస్తాయి. నేటి గ్రహ యోగాన్ని పరిశీలిద్దాం. నేటి గ్రహాల యొక్క స్థితిగతులను కనుక పరిశీలించినట్టయితే బృహస్పతి యొక్క స్థితి మిథున క్షేత్రంలో ఉంది కాబట్టి ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఈరోజు బాగా లాభిస్తాయి. ముఖ్యంగా వ్యాపారపరమైనటువంటి విజయాలకే చేపట్టేటువంటి పూజలు, కార్యక్రమాలు బాగా కలిసి వస్తాయి. అలాగే ఈరోజు పుట్టేటువంటి వారికి కూడా బృహస్పతి యొక్క మహాదశ చక్కటి అనుకూలతని కలిగిస్తుంది. మిగతా శుభగ్రహాల యొక్క యుతితో ఉంది కాబట్టి, రవి యొక్క యుతి కూడా ఉంది కాబట్టి రాజ్యాధికారాన్ని కూడా కలగజేస్తుంది. ఈ రోజు యొక్క గ్రహస్థితిని మొత్తం మీద పరిశీలించగా రాజకీయపరమైనటువంటి నిర్ణయాలకి, వ్యాపారపరమైనటువంటి నిర్ణయాలకి, ఆధ్యాత్మిక పూజలకి బాగా ఉపకరిస్తుంది. శ్రీ షిర్డీ సాయిబాబా యొక్క ప్రేమతత్వం అనంతమైనది, అపూర్వమైనది, రాగద్వేషాలకి అతీతమైనది. ఆ ప్రేమతత్వం యొక్క విలువైనటువంటి సందేశం ఏమిటో, విశిష్టత ఏమిటో పరిశీలిద్దాం. శ్రీ సాయిబాబా అపార కారుణ్యమూర్తి. బాబా ఒకరిని దగ్గరికి తీసుకునేవారు, మరొకరిని దూరంగా ఉంచేవారు. బాబా తన వద్దకు వచ్చేటువంటి భక్తుల్లో కొందరిని ప్రేమతో ఆశీర్వదించేవారు, మరికొందరిని చివాట్లు పెట్టేవారు. ఇది చూసి భక్తులు దేవా ఎందుకీ పక్షపాతం అని అడిగేవారు. నిజానికి శ్రీ సాయి రాగద్వేషాలకి అతీతులు. భక్తుల్ని తిట్టారు అంటే వారి కర్మల్ని ధ్వంసం చేస్తున్నారని అర్థం. తిట్టడం ద్వారా ఆ కర్మధ్వంసం ఏర్పడుతోందన్నమాట. తల్లి తన బిడ్డల్ని రోడ్డున పడేస్తుందా? సముద్రం నదుల్ని తనలో ఇముడ్చుకోకుండా తిప్పికొడుతుందా? నేను అంతే, నా వల్ల చీమకు కూడా హాని జరగదు, నేనెవరిని నిర్లక్ష్యం చేయను అని బాబా అందరికీ అభయం ఇచ్చేవారు. మన నిర్లక్ష్యం వల్లో, అపరాధం వల్లో, అజ్ఞానం వల్లో, లేదా గత జన్మలో చేసినటువంటి పాపకర్మల వల్లో చెడు జరిగితే కోరికలు తీరకుంటే భగవంతుని నిందిస్తాం. భగవంతుని అనుగ్రహం కలిగే వరకు ఓపిక పట్టాలి. మన వంతు వచ్చే వరకు నమ్మకంతో ఉండాలి. శ్రీ సాయి తన భక్తులకి శ్రద్ధ, సహనంతో ఉండమని చెప్పేవారు. వాటిని ఆచరించేటువంటి వారినే బాబా అనుగ్రహించేవారు. ఆ లక్షణాలు లేని వారికి వాటిని నేర్పించి మరి ఆ దివ్యత్వాన్ని ప్రసాదించేవారు. ఇది బాబా ప్రేమతత్వం యొక్క విశిష్టత. ఇవి ఈనాటి శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలోని విశేషాలు. ఇప్పుడు గ్రహఫల మంచంలో వాస్తు విశేషాలు తెలుసుకుందాం. ట్రిపుల్-ఎక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. అందరూ భావించేది జీవితం సుఖప్రదంగా సాగిపోవాలి అని. దుఃఖాలు వచ్చినప్పటికీ కూడా కుంగిపోకుండా ధైర్య స్థైర్యంతో జీవితాన్ని గడిపేటువంటి మానసిక స్థైర్యం కూడా ప్రతి యజమాని కూడా కోరుకుంటాడు. ఈ యొక్క ధైర్య స్థైర్య లక్షణాలని పెంపొందించేటువంటి తత్వం వాస్తుశాస్త్రరీత్యా ఎక్కువగా ముఖ్యమైనటువంటి దిశల్లో నైరుతి దిశకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వటం జరిగింది. ఈ యొక్క దిశలో మనం ఉపయోగించేటువంటి స్ఫటికపు గోళీలు అంటే స్ఫటిక ఆకృతి కలిగినటువంటి గోళాకృతి కలిగినటువంటి వస్తువుని గనక మీ ఇంటిలో నైరుతి మూల గనక ఉంచినట్లయితే చక్కటి ఆలోచన సరళితో పాటుగా ధైర్యవంతమైనటువంటి లక్షణాలతో ఏదైనా సమస్య వచ్చినప్పటికీ కూడా ఆ సమస్య విపత్కర పరిస్థితికి దారి తీయకుండా చక్కటి నిర్ణయం తీసుకునేటువంటి ఆలోచన సరళిని ప్రసాదించేటువంటి అద్భుత లక్షణం ఉన్నది. ఇంటి ముందు భాగాన చాలామంది పటిక నల్లదారం కలిపి కడుతూ ఉంటారు. అది దిష్టి దోష ప్రభావానికి కూడా ఉపకరిస్తుంది. మీరు కూర్చునేటువంటి టేబుల్ పైన కూడా
గోళాకృతి కలిగినటువంటి స్ఫటికం పేపర్ వైట్ తప్పనిసరిగా ఉంచుకున్నట్లయితే ఆలోచనా సరళిలో ధైర్య విజయ లక్షణాలకు సంబంధించిన భావాలు వచ్చి తీరుతాయనేది వాస్తుశాస్త్రంలో మనం గ్రహించవలసినటువంటి ముఖ్య సూత్ర ప్రాతిపదిక. మీ ఇంటి నైరుతి దిశ ప్రేమాభిమానాలకు, ప్రణయ భావాలకు, ఇతర స్నేహ సంబంధాలకు చెందినదిగా ఉంటుంది. ఈ చోటు యొక్క మూలతత్వం భూమి కాబట్టి ఈ చోటును శక్తివంతం చేయటానికి 2 అసలైన స్ఫటికములను ఉపయోగించడమే అత్యుత్తమమైనటువంటి పద్ధతి. మీ పడక గదిలో నైరుతి మూలనున్నటువంటి ప్రదేశమును అసలైన స్ఫటికములతో ఉత్తేజింపచేస్తే మీకు మీ ప్రియమైన వారితో సంబంధములు అత్యంత సామరస్యంగా సంతోషకరంగా ఉంటాయి. మీ ఇంట్లోకి అడుగు పెట్టగానే చాలా చక్కటి ప్రశాంత వాతావరణం ఉండాలంటే మీ ఇంట్లో ఉన్నటువంటి అందరూ కూడాను సంతోషంగా కుటుంబ సభ్యులతో కలిసి ఉన్నటువంటి ఫోటోను మీ యొక్క గోడకు నైరుతి మూల, మీ యొక్క ద్వారబంధానికి ఎదురుగా ఉండేటువంటి గోడకి కూడా తగిలించుకోవచ్చు. భార్య, భర్త, పిల్లలు, అలాగే తాతగారు, నాయనమ్మ వీళ్ళందరూ కలిసి ఉన్నటువంటి ఫోటో మీరు కనుక మీ ఇంట్లో కనుక ఉంచుకున్నట్లయితే చాలా చక్కటి యోగవంతమైనటువంటి ప్రభావం మీ మనసుకు ఆహ్లాదాన్ని కలిగిస్తుంది అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. అంతేకాకుండా ఉమ్మడి కుటుంబంతో ఉన్నటువంటి ఆ యొక్క చిత్ర రాజాన్ని చూసినప్పుడు తెలియని ఆనందం మీ మనసులో వెల్లి విరుస్తుంది కదా. మరి మీ ఇంటి మధ్యలోకి ప్రవేశించగానే హాలులో పైభాగాన 2 వేణువులు అంటే ఫ్లూట్లు అంటాం, ఈ 2 వేణువులను కూడాను చక్కగా ఇంటూ ఆకృతిలో కనుక తగిలించినట్లయితే ఆ పిల్లన గ్రోవు యొక్క ప్రభావతత్వం, కృష్ణతత్వం, ఆనందతత్వాన్ని మీకు ప్రసాదించి తీరుతుంది అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. నేటి వాస్తు సందేహాన్ని గనక పరిశీలన చేసినట్లయితే ఇంటి యజమాని తరచూ అనారోగ్యానికి గనక గురవుతూ ఉన్నప్పుడు వాస్తు శాస్త్రరీత్యా పాటించవలసిన నియమం ఏమైనా ఉన్నదా అన్నది ప్రశ్న. ఇంటి యజమాని ఆరోగ్యంగా ఉంటేనే ఇంట్లో వాళ్ళందరూ కూడా సుఖంగా ఉంటారు. అందుచేత ఆ ఇంటి యజమాని ఆరోగ్యకరమైనటువంటి ప్రభావంతో జీవించడానికి 3 పసుపు కొమ్ములు తీసుకొని ఒక గుడ్డలో కట్టి ఆ యొక్క పసుపు కొమ్ములను ఇంటి ముఖద్వారానికి వేలాడదీసి దానికి ధూపం వేయండి. ఇలా ప్రతి మంగళవారం గనక ధూపం వేసినట్లయితే ఇంటి యజమానికి ఆరోగ్యప్రదమైనటువంటి లక్షణాలు కలిగి తీరుతాయి సుమా. మరికొన్ని ముఖ్య విషయాలు మర్నాడు చెప్పుకుందామా. మరి సర్వే జనా సుఖినో భవంతు.